మనిషి ఆయువుకి వాయువు ఎంత అవసరమో, మనం బతకడానికి మన భాష అంత అవసరం. అలాంటి గొప్ప మన తెలుగు భాషని ప్రేమిస్తూ, అలాగే 10 మందికి ప్రాముఖ్యత వివరిస్తూ, మన భాషని బతికించటానికి తన పాట ద్వారా, గజల్స్ ద్వారా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఆ గజల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు గజల్ శ్రీనివాస్ గారు. అలాగే తెలుగులో గజల్స్‌ని పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఇంకా ఎన్నో రికార్డ్స్ 3 గిన్నిస్ రికార్డ్స్ ఉన్నాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. అలాగే ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు ఆయన సొంతం చేసుకున్నారు ఈ ప్రక్రియలో. అలాగే భాష కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనే మన విశ్వ గజల్ గాయక సార్వభౌమ గజల్ శ్రీనివాస్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి గజల్ శ్రీనివాస్ గారు. నమస్తే లక్ష్మి గారు, చెప్పండి. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నాను. మనస్సాక్షితో ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మన సాక్షితో సాక్షిలో ఉన్నారా? Yes. మేము కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. సో గజల్తో మీరు ఫేమస్ ఎప్పుడు? ముందుగా మర్చిపోయాను, మీకు శ్రీకృష్ణదేవరాయ పురస్కారం రీసెంట్ గా ఇచ్చారు కదా. సో శుభాకాంక్షలు అండి దానికి. ఇంకా ఎన్నో అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలండి. సో అంటే తెలుగు భాషకి చేసిన సేవ అనుకోవచ్చు, లేదా గజల్స్ పాటల్లో మీకు మీరే సాటి. అంటే కంపేర్ టు అంటే మిగతా వాటితో పోలిస్తే గజల్స్ మీద జనాలకి కాస్త అవగాహన తక్కువనే చెప్పుకోవాలి. అంటే అసలు వాట్ ఈస్ గజల్? ఫస్ట్ గజల్ అంటే ఏంటి ముందు స్టార్ట్ చేద్దాం. చాలా మందికి తెలియదు. డిఫరెంట్ అంటే మామూలు పాటలకి వేరే పాటలకి గజల్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు గజల్ మీద అవగాహన తక్కువ ఉంటుంది, గజల్ శ్రీనివాస్ మీద ఎక్కువ ఉంటుంది అవగాహన. అవును. ఎందుకంటే ఈ గజల్ ప్రక్రియ అనేది గజల్ శ్రీనివాసు గాన మాయలో, గానం అంటే మాంత్రికంగా ఒక మాంత్రికుల్లాగా నేను దాన్ని గజల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగా. కానీ నేను పాడుతున్నది ప్రజలు ఆనందిస్తున్నారు ఒక 40 సంవత్సరాల నుంచి. గజల్ అనేది ఒక సాహితీ ప్రక్రియ. 6వ శతాబ్దంలో ఎడారుల్లో, బిడారాల్లో, పర్షియన్ భాషలో పుట్టినటువంటి ఒక సాహితీ ప్రక్రియ. మనకి తెలుగులో తేటగీతి, ఆటవెలది, చంపకమాల, ఉత్పలమాల అని ఇలాగ ఏవైతే కొన్ని పద్యాలు అయితే ఉన్నాయో, శీస పద్యం అంటే అందులో ఛందస్సు గణాలు ఎలా అయితే ఉంటాయో, అలాగే ఈ తెలుగు గజల్కి కూడా ఒక ఛందస్సు ఉంది. కొన్ని ద్విపదుల యొక్క సమాహారమే గజల్. ఆ ద్విపదులు కూడా ఒక చరణానికి కరెక్టే ఉండాలి, రైమ్ తోటి. అంటే అంత్యప్రాస సహ అంత్యప్రాసతోటి కలిసి ఉండాలి. నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది. పద్యం లా ఉంది, వాద్యం లా ఉంది. తొలకరి జల్లులాగా ఒక్కసారి తొంగి చూడరాదా, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది. పద్యం, సేద్యం, మద్యం, గద్యం, నైవేద్యం, ఇలాగా ప్రతి చరణంలో ప్రాస 2వ లైన్లో 2వ పంక్తిలో అంత్యప్రాసగా రూపొందించుకుంటూ వస్తుందన్నమాట. ఈ గజల్ తొలి దశల్లో పుట్టినప్పుడు 6వ శతాబ్దంలో తాత్విక స్పర్శ, భగవంతుని స్మరించుకోవడం కోసం, భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం, భగవంతుడికి తన యొక్క బాధని, వ్యథని, విషాదాన్ని వ్యక్తం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక సాహితీ ప్రక్రియని ఫార్సీలో రాసుకున్నారు. పర్షియన్ భాషలో. ఇందులో ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటుంది. ఇప్పుడు పాట అనుకోండి, ఫస్ట్ ఏ కాన్సెప్ట్ మీద మొదలు పెట్టామో దాంతో ముగిస్తాము. కానీ దీన్ని ఏ చరణానికి ఆ చరణం అర్థం వేరుగా ఉంటూ రైమ్లో మటుకు ఒకే రైమ్ని అంటే ప్రాసని మటుకు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. అంత్యప్రాస సహంత్యప్రాసతో సహా అన్నమాట. దీంట్లో చాలా మంది తొలి దశల్లో తాత్విక స్పర్శ చెబితే అది అరబిక్లోకి, హీబ్రూలోకి, అనేక భాషల్లోకి గజల్ ప్రవహించింది. ఇది బాగుంది. ఇందులో ఉన్న క్లుప్తత, సింపుల్గా చిన్న 2 లైన్లో ఒక గొప్ప అర్థాన్ని చెప్పడం, మీనింగ్ డీప్ గా ఉంటుంది. వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం, ఇలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది క్షణం. చిన్న దాంట్లో ఒక గొప్ప అర్థం, జీవితం మొత్తం చెప్పేశారు. అలాగా ఎన్నో గొప్ప విషయాలు చెప్పగలిగే ప్రక్రియ గజల్. దీన్ని ఉర్దూలోకి వచ్చింది. ఉర్దూలో చాలా గొప్ప గాలిబ్ లాంటి వాళ్ళు ఎంతోమంది సుసంపన్నం చేశారు. బెంగాలీలోకి, పంజాబీలోకి ఇలా. దీనిని నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, మొట్టమొదటిగా దాశరథి గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు దీన్ని బాగా ఎలివేట్ చేశారు తెలుగు గజల్ రాయడం. అదృష్టం కొద్దీ
నేను 'ఆంధ్రజ్యోతి' అనేటువంటి దినపత్రికలో అప్పట్లో ప్రచురితమైనప్పుడు నాకు గజల్ అంటే ఏమిటో తెలియకపోయినా హుహు. అదేంటో చూసి ఇది బాగున్నట్టుందే సాహిత్యం అని పాడడం ప్రారంభించా 1986లో. హుహు. అలాగ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి 'రెక్కలు నడక నా తల్లి' అనే పుస్తకంలో చూసి పాడడం ప్రారంభించాను. ఆ తర్వాత బాగా ఇది నేను పాపులారిటీ చేసిన తర్వాత నారాయణ రెడ్డి గారు నాకు పరిచయం అయిన తర్వాత ఆయన నా కోసమే గజళ్ళు రాయడం ప్రారంభించారు. శ్రీనివాస్ శైలి. ఓహ్! ఇప్పుడు ఉర్దూ గజల్స్ చూస్తే హార్మోనియము, సరోద్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్‌గా గజల్ అనేది గాన ప్రక్రియ కాదు, హ్మ్. హ్మ్. సాహితీ ప్రక్రియ. ఆహా! కానీ గానానుకూలమైనటువంటి ప్రక్రియ. హాయిగా పాడుకోవడానికి అనుకూలంగా వీలైనటువంటి ఉంటుంది. ప్రక్రియ. హ్మ్. అందుకని చాలా మంది గాయకులు ఇది పాడతారు. హుహు. లేకపోతే ముషాయిరాల్లో ఏం చేస్తారు, వాళ్ళు పా చెప్తారు, రెండర్ చేస్తారు. హ్మ్. కానీ ఇది గానానుకూలమైంది, వివిధ తాళగతుల్లో ఉండడం మూలాన హ్మ్. చాలామంది ఈ దీంట్లో ఉన్న సాహిత్యాన్ని మెచ్చుకుని మెహదీ హసను, నూర్ జహాన్, హ్మ్. గులాం అలీ, బేగం అఖ్తర్ ఇలాగ ఎంతోమంది మన హిందీలో, ఉర్దూలో ఇప్పుడు జగ్జీత్ సింగ్ గారు కానివ్వండి, హ్మ్. తలక్ మెహమూద్ కానీ ఇలా ఎంతోమంది గజల్ సింగర్స్ ఈ గజల్ని పాడడం ప్రారంభించారు. గజల్ కూడా ఆయా ప్రాంతాల బట్టి సాహిత్యం సాహిత్యం అది మారుతుంది. మారుతూ వస్తుంది. కొన్ని కొన్ని పంజాబీలో అయితే చాలా గజాలు విప్లవాత్మకంగా ఉంటాయి, హ్మ్. బెంగాలీలో మరో ధోరణిలో ఉంటాయి. ఆయా నేటివిటీ బట్టి ఉంటుందన్నమాట సాహిత్యం. ఇప్పుడు మన హ్మ్. తెలంగాణలో చూడండి సాహిత్యం హ్మ్. చాలా విప్లవాత్మకంగా ఉంటుంది, హ్మ్. హ్మ్. ఆకలితో కూడుకున్నది ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఒకలా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఒకలా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని ఈ ప్రక్రియలోకి తీసుకొచ్చారు, గజళ్ళలోకి హ్మ్. హ్మ్. తీసుకొచ్చి దాన్ని పాడడం ప్రారంభించారు. హ్మ్. అంటే నా మామూలు వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా అనుకోవచ్చు. అర్థమవుతుందండి. దానికి హ్మ్. దానికి ఇప్పుడు హ్మ్. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ పాడుతుంటే 1,00,000 మంది వచ్చి ఎందుకు వింటున్నారు? అంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఛందస్సు తెలియపోవచ్చు. ఆ! ఇప్పుడు నేను చెప్పినట్టు ఛందస్సు తెలియపోవచ్చు. కానీ గజల్ శ్రీనివాస్ ఏదో మంచి చెప్తున్నాడే ఇందులోని. అందులో ఉన్న అర్థం కోసం వస్తున్నారు ఆ! వాళ్ళు. హ్మ్. ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చేయి, సర్వస్వం నీకిస్తా నా బాల్యం నాకిచ్చేయి. అబ్బా! బాల్యం ఇచ్చేమన్నాడేంట్రా సూపర్. గజల్ శ్రీనివాస్. నిజంగానే ఎంత మీనింగ్ ఉంది. ఎంత అర్థం ఉంది దాంట్లో. అంటే అలాగా హ్మ్. నేను పాడే గజళ్ళు అంటే నారాయణ రెడ్డి గారు రాసిన గజళ్ళు చాలా ఏళ్ళు పాడిన తర్వాత నాలో పరిణితి రావడం, హ్మ్. నేను రోజు నేర్చుకోవడం, హుహు. రోజు అభ్యాసం చేస్తాను. నేను సంగీతం గాని, సాహిత్యం గాని చదువుతాను. హుహు. నేను కూడా గజల్స్ రాస్తాను. రెంటాల వెంకటేశ్వరరావు గారు, తటవర్తి రాజగోపాలం గారు, రసరాజు గారు ఇలా కొంతమంది చేత నేను దగ్గరుండి గజల్స్ రాయించాను. హ్మ్. నాకు తగ్గ భావాలతో రాయించాను. నేను పరిణామంలో నా పరిణితిలో భాగంగా నేను ఒక వయసున్నప్పుడు ఒక ఉద్రేకమైన భావాలొస్తాయి. అవును. తర్వాత ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత ఒకలా ఉంటుంది. పెళ్ళైన తర్వాత మళ్ళీ భార్య, బిడ్డలు, ఇల్లాలు, పాప, మళ్ళీ మనం సమాజంలో, జీవితంలో మళ్ళీ బయటికెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు, మళ్ళీ మానవత్వం అందులోకి. హ్మ్. బట్ నారాయణ రెడ్డి గారు చాలా గొప్ప గొప్ప విషయాలు. ఆయన మొత్తం విశ్వమంతా గూడా గజళ్ళలో ఆయన లాంచ్ చేశాడాయన. హ్మ్. హ్మ్. ఆయన అన్వీల్ చేశారు. ఆయన ఆవిష్కరణ చేశారు నారాయణ రెడ్డి గారు. సో, దాన్ని నేను పాడడము, తర్వాత నాకు నచ్చినట్లుగా నేను పెర్ఫార్మెన్స్‌లో పాడుకోవడానికి ప్రదర్శనాత్మక కళగా దీన్ని తీర్చిదిద్దాం. నా హ్మ్. ముందు ఎవరైనా పాడారేమో నాకు తెలీదు గానీ, హ్మ్. చాలామంది గజల్ శ్రీనివాసే ఈ తెలుగు గజల్‌కి విశ్వమైనటువంటి కీర్తి కీర్తి తీసుకొచ్చి తీసుకొచ్చాడు అంటారు. అందుకనే మా ఇంటి పేరు కేశిరాజు. కానీ ఎవరికీ తెలీదు. గజల్ ఇప్పుడు శ్రీనివాస్ మోదీ అంటే. గారి దగ్గరికెళ్ళినా కూడా గజల్‌జీ బైఠే అంటారు. అంటే అలాగా నన్ను శ్రీనివాసని కూడా పిలవరు. హ్మ్. గజల్ గారు వచ్చారండి, గజల్ గారు వచ్చారా, వెళ్ళారా ఇలా మాట్లాడతారు. హ్మ్. అలాగే నేను పాడిన ప్రక్రియే నా ఇంటి పేరు కాదు, నా పేరే అయిపోవడం, హ్మ్. నా పిలుపే అయిపోవడం అన్నది భగవంతుడు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా నేను అంటే భావిస్తానన్నమాట. మీరు పాడిన ఆ గజల్స్ ఎంత ప్రభావం చూపించాదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మీ చాలానండి. ఫర్ పేరుని, ఇంటి ఎగ్జాంపుల్ పేరుని ఒక కలిపి విషయం చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఒక లైన్ చెప్తాను. ఇవాళ రాత్రి, రేపు, ఎల్లుండి 10 రోజులు మిమ్మల్ని ఆ లైన్ వెంటాడుతుంది. హుహు. నేను రాసిన గజల్ ఇది. హ్మ్. ఎందుకురా మనుషులు ఒకళ్ళకొకళ్ళు అలా ద్వేషించుకుంటారు? ఒకళ్ళ మీద ఒకళ్ళకి మాట్లాడుకుంటారేంటి? ఇంక ఖాళీ లేదా? ఇప్పుడు నేనున్నాననుకోండి, నాకు ఖాళీ దొరికితే ఏం చేస్తాను? భగవంతుడిని స్మరించుకుంటాను. లేతే ధ్యానం చేస్తాను. లేతే నా ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటాను. హ్మ్. నాకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటాను. ఐ ఎంజాయ్ మ్యూజిక్. ఆహ్, ఎవడన్నా నా దగ్గరికొచ్చి ఏవండీ ఆ తెలుగు మహాసభలో వాడేదో ఏదో ఏదో చిన్న లోపం జరిగిందంటే ఏదో అన్నాడండి అన్నాడనుకోండి. హ్మ్. వాడు ఇలా తిట్టాడు సార్ మిమ్మల్ని అంటే, ఒరేయ్! నన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమించడానికి నాకు టైం లేదురా. నన్ను ద్వేషించే వాళ్ళ గురించి ఆలోచించే సమయం ఎక్కడుంది? అది నాకు ఎవరు కనిపించినా కూడా హ్మ్. నేను ఫస్ట్ నేను రోజు అభ్యాసం చేసేదంటే
నాకు ఎప్పుడు కూడా ఆ గజల్ శ్రీనివాస్కి అని నాకు గుర్తు రాకూడదు. ఉమ్. నేను గజల్ శ్రీనివాసు, నా కీర్తి, ఓ ఇవన్నీ నాకు 3 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఈ భూమి మీద ఇంతవరకు 6 కోట్ల సంవత్సరాలైంది భూమి పుట్టి. ఈ భూమి పుట్టిన తర్వాత 150 భాషల్లో పాడిన నేనే గాయకుడిని, ఇంకెవరు లేరు. సూపర్. ఇవన్నీ నాకు గుర్తొచ్చినాయి అనుకోండి. 3 గిన్నిస్ రికార్డులు, హ్యాట్రిక్ చేశాడని వస్తే నేను భూమి మీద నిలవలేను. అవును. సాధ్యమైనంత వరకు నేను పొద్దున లేచి ఒక మంచి సోల్గా, ఒక ఆత్మగా మూవ్ అవ్వాలనిపిస్తుంది. ఆ, అందరినీ ప్రేమతో పలకరించు, అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో, బంధాలను బంధాలను మీ ఇంట్లో చాలా మనుషులు ఉంటారు. లక్ష్మి గారు, మీ ఇంట్లో, మీ ములుగులో ఇంట్లో మీ అమ్మ, నాన్న, ఫ్రెండ్స్, బంధువులు, మీ ఆయన, పిల్లలు, ఇదంతా చాలా మంది ఉంటారు. ఆ బంధాలను ఆ బంధాలను మనసుతో తిలకించు, మరలా ఈ దారిని వస్తావో రావో, 3 నాళ్ల జీవితాన చిక్కుముడులు ఎవరి కొరకు, ద్వేషించే వారినైనా దీవించు, మరలా ఈ దారిని వస్తావో రావో, అందరినీ ప్రేమతో పలకరించు, మరలా ఈ దారిని వస్తావో రావో. నిజంగా సూపర్ అండి. అంటే లైక్ ఆ 2-3 లైన్లో ఎంత అర్థం దాగుంది. నిజంగా వినే వాళ్ళకి కూడా ఆ అర్థంతో పాటు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, పక్కన మళ్ళీ ఒక జీవిత ఒక సూక్తి చెప్తున్నట్టుంది. నిజంగా సూపర్ అండి.